మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతోంది. ఈ పరిపాలన ప్రజల కోసం ఉంది, నాయకుల కోసం కాదు. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, మరొక పక్క 10 లక్షల కోట్ల 10.5 లక్షల కోట్ల అప్పులు ఒక పక్క కట్టుకుంటూ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి కారకులు, రూపకర్త పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ కూడా కానీ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాలా, రాష్ట్రానికి పోలవరం ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలా, పోలవరం కంప్లీట్ చేసిన తర్వాత పోలవరం గోదావరి కృష్ణ అనుసంధానం చేసి ఆ వాటర్స్ మనం రాయలసీమకి ఇచ్చి రాయలసీమ పూర్తి అభివృద్ధిగా తాగునీరుకు సాగునీరుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర పూర్తి స్థాయిగా మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుపోతున్న పెద్దలు ఎవరన్నా ఉన్నారంటే మొత్తం భారతదేశంలో ప్రజా వేదికగా ప్రజలే సంక్షేమంగా ప్రజలే సర్వస్వంగా పనిచేస్తున్న మనిషి ఎవరున్నా అంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీకు తెలుసో లేదో, ఒక్కసారి కానీ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం గోదావరి కృష్ణా వాటర్ కానీ ఇటు పక్క మళ్ళిస్తే మనకు 3 పంటలు మనం కూడా రేపు చేసుకోగలుగుతాం. మన భూముల విలువలు కోట్లకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఒక కార్యాచరణ ఆలోచనలో ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ దిశలో ఈరోజు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఐటీ హబ్ లాగా లేదంటే ఒక ఇండస్ట్రియల్ పార్క్ లాగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నీడ్ పట్టి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మదనపల్లికి వచ్చింది, ఇటు బెంగళూరు ఉంది, ఇటు తమిళనాడు చెన్నై ఉంది. ఈ రెండు మధ్యలో కారిడార్ లాగా మదనపల్లికి మనం ఐటీ హబ్ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఒక ఇది ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ దిశలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు. ఎక్కడ కానీ రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లాగా ముఖ్యమంత్రులు విలాసంగానో ఎక్కడో రెస్ట్ కానీ లేరు. మీరు చూడండి, ప్రతిరోజు మధ్యాహ్నం సీఎంఓ నడుస్తుంది. అసెంబ్లీ పూర్తయిన 4 గంటలకు అసెంబ్లీ అయితే 4:15కి ముఖ్యమంత్రి ఆఫీస్లో సీఎంఓ నడుపుతారు. సీఎంఓ నడిపి సీఎంఓ కార్యదర్శులతో కాదు, ప్రజలతో సీఎంఓ నడుపుతారు. గత 5 సంవత్సరాలు సీఎంఓ నడపకుండా పోయిన పాపానికి ఏమన్నా వెళ్ళిందంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు ఎవరు కూడా ఆయన కలిసే సందర్భాలు లేవు, వాళ్ళ మంత్రులు కలిసేదానికి సందర్భాలు లేవు. ఎమ్మెల్యేలు ఎప్పుడో వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉన్న ఆ రోజు పోయి దండం పెట్టేసి దూరం నుంచి రావాలి. కాకపోతే ఈరోజు మేము ప్రతిరోజు ముఖ్యమంత్రి గారికి కలుస్తున్నాం. అసెంబ్లీ ఉన్నా లేకపోయినా 4 గంటలకు మీరు స్టేట్ మన రాష్ట్ర ఏదైతే సచివాలయం ముందు సెక్రటేరియట్లో వెళ్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్లో ఇప్పటికే దాదాపు మదనపల్లికి దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. రేపు వారంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రాబోతున్నాయి. ఇదే కాకుండా మదనపల్లికి మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఏదైతే సిటిఎం రోడ్లో రోడ్ వైడనింగ్ భాగంగా కొన్ని చెట్లన్నీ తీసి దానికంతా ఒక ప్రణాళిక తయారు చేశాం. దానికి బర్మా రోడ్ ముందర శివాలయం ముందర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక ఫ్లైఓవర్ అవసరం ఉంది, ఒక బ్రిడ్జ్ అవసరం ఉందని చెప్పి పూర్తి స్థాయిగా R&Bలో 12 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి ఇస్తానే చాలా సానుకూలంగా ఎక్కడో వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ఇది ఉంది సార్, ఇది చేయాలంటే తప్పకుండా షాయన్. అప్పుడే ఎవరైతే R&B ఇన్ఛార్జ్ సీఎంఓ సెక్రటరీ గారు మన ఇంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ప్రద్యుమ్న గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చి ఇది శాంక్షన్కి పెట్టండి. ఇప్పుడు మదనపల్లికి మొట్టమొదట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 కోట్లతో రోడ్ వైడనింగ్ కమ్ బ్రిడ్జ్ కింద 12 కోట్లు ఇవ్వబోతుంది. ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే, ప్రజలకే పెద్దపీట వేసి పూర్తి స్థాయిగా మదనపల్లి కాదు రాష్ట్రమంతా అభివృద్ధి వైపు వెళ్తున్నది. ఇదే కాకుండా
టూరిజంకి ఇప్పుడు పెద్ద పీట వేస్తున్నారు. టూరిజంలో పూర్తి స్థాయిగా అరకు వ్యాలీ నుంచి కాణిపాకం గుడి వరకు, అటు ఇక్కడ హాస్టల్ హిల్స్ వరకు పూర్తి స్థాయిగా రాష్ట్రం మొత్తం భారతదేశానికి కాదు ప్రపంచంలో టూరిజం హబ్ లాగా ఆంధ్ర రాష్ట్రానికి తీర్చిదిద్దుపోతున్నారు. ఇక ఎంతమంది టూరిస్టులు వస్తారో అన్ని మనుషులకు సౌకర్యాలు కలుస్తాయి, అందరికీ జీవన ఉపాధి వస్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మనుషులు ఉన్నారో వ్యాపారాలు జరుగుతాయి, వాళ్లకు పెట్రోల్ బంకు డీజిల్ వస్తుంది, మనుషులకు లాడ్జ్ వసతులు వస్తుంది, కార్లు ట్యాక్సీల కింద యూజ్ చేస్తారు. ఇదే కాకుండా అభివృద్ధిలో పూర్తి స్థాయిగా ముందుకెళ్తారు. ఎక్కడ కూడా కానీ మదనపల్లికి రెండు ఆలోచనలు లేకుండా మదనపల్లి అభివృద్ధి దిశలో తీసుకువెళ్తుంది. మా ఆకాంక్ష ఒకటే, ఎక్కడ కూడా కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాత్రి నేను నిన్న మదనపల్లికి వచ్చాను, రాత్రి కడప దర్గాకి వెళ్ళాను. అది అఫీషియల్ ప్రోగ్రామ్, మైనారిటీ ఎమ్మెల్యేగా అఫీషియల్ ప్రోగ్రామ్ కింద నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నాకు పంపడం జరిగింది. నేను వెళ్ళి రాత్రి 2 గంటలకు రిటర్న్ వచ్చినాం. ఇప్పుడు తెల్లారి లేచినాం, ప్రజల్లో ఉన్నాం. చాలామంది ఏదేదో చెప్తారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయ్యా, ప్రజల కోసం పనిచేయాలా కానీ మంచి వచ్చినప్పుడు మెదడు పైన రాసి ఉంటుందా యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ, చిల్లర చేస్తులు వద్దు. చిల్లర చేస్తులు చేస్తే స్థాయి దిగజారిపోతారు. రాష్ట్రంలో ఎన్నో కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఇవన్నీ చేయాలా. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనము కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలా, జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలా. ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేస్తాం. నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దానికి మసాలాగా చేశారో, మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉండాలని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ, రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండారు. ఒక వర్క్ ఎక్కడ షాజాన్ బాషా అనే మనిషి చేయలేదు, పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్క్లన్నీ. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు. ఏమే పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము. వాళ్ళ దిశలో పనిచేస్తున్నది అందరూ. సో మండల్ స్థాయి, పంచాయత్ స్థాయి, హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉండారు. నిన్న జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం, ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం, దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యున్సీ అంతా ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు. సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యున్సీ నాయకులపైన అందరిపైన ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.